అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎన్నో ఏళ్లనాటి ఒక పాత కాని ఎప్పటికీ కొత్తగా ఉండే ఒక శక్తివంతమైన కథ గురించి మాట్లాడుకుందాం. అదే యోనా కథ. దేవుడి ఆజ్ఞ, మనిషి భయం, చివరికి క్షమ, ఈ మూడిటి చుట్టూ తిరిగే ఒక అద్భుతమైన ప్రయాణం ఇది. అయితే అసలు కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక మనిషి తన విధి నుంచి, తన బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తే ఏమవుతుంది? పర్యావసనాలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నకే యోనా కథలో మనకు సమాధానం దొరుకుతుంది. సరే, ఇంక కథ మొదలుపెడదామా? ముందుగా మన కథానాయకుడు యోనాతో పరిచయం చేసుకుందాం. ఆయన ఒక ప్రవక్త, కాని ఆయనకు ఎదురైన ఒక పెద్ద సంఘర్షణ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక ప్రశాంతమైన కొండ ప్రాంతం. అక్కడే యోనా నివసిస్తున్నాడు. దేవుడంటే అపారమైన భక్తి. ఎప్పుడూ ప్రార్థనలో మునిగి తేలుతూ ఉంటాడు. జీవితం చాలా సాఫీగా సాగిపోతోంది. కాని ప్రతి ప్రశాంతత వెనుక ఒక తుఫాను పొంచి ఉంటుంది కదా. అలానే యోనా జీవితంలోనూ ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఒకరోజు యోనా ప్రార్థన చేసుకుంటుండగా దేవుడి స్వరం వినిపించింది. అది చాలా స్పష్టమైన ఆజ్ఞ, కాని గుండెలో రాయిపడేలాంటి ఆజ్ఞ అది. నీనివే నగరానికి వెళ్ళు, వాళ్ల పాపం పెరిగిపోయింది, వాళ్ళని నాశనం చేయబోతున్నానని వాళ్ళకి చెప్పు అని. నీనివే అంటే వాళ్లకు పరమ శత్రువులు. ఆ మాట వినగానే యోనాకు ఒళ్ళు జలధరించింది. అమ్మో, నీనివే ప్రజలు చాలా క్రూరులు, నేనీ మాట చెప్తే నన్ను చంపేయడం ఖాయం అనుకున్నాడు. అంతే, భయంతో దేవుడి ఆజ్ఞను పక్కన పెట్టేసి తన విధి నుండి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. నీనివేకు వెళ్లాల్సింది పోయి దానికి పూర్తిగా వ్యతిరేక దిశలో ఉన్న తర్షిషు అనే నగరానికి వెళ్లే ఓడెక్కేశాడు. తప్పించుకుంటున్నాను అనుకున్నాడు యోనా. కాని అసలైన ప్రమాదంలోకి తనే స్వయంగా నడుచుకుంటూ వెళ్తున్నాడని పాపం అతనికి తెలీదు. సముద్రంలో ఏం జరిగిందో చూద్దాం రండి. యోనా ఓడ ఎక్కాడో లేదో అంతవరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారిపోయింది. ఆకాశం నల్లగా కమ్ముకొచ్చింది. అలలు రాక్షస రూపం దాల్చాయి. ఓడను అటూ ఇటూ ఊపేస్తున్నాయి. ఇది మామూలు తుఫాను కాదు. యోనా అవిధేయతకు ప్రకృతి ఇచ్చిన సమాధానంలా ఉంది. ఇక ఓడలో ఉన్న నావికుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాళ్ల దేవుళ్లకు మొక్కుకున్నారు. ఓడ బరువు తగ్గించాలని విలువైన సామానంతా సముద్రంలో పడేశారు. అయినా లాభం లేదు. తుఫాను ఇంకా పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. చివరికి మనలో ఎవరో చేసిన పాపం వల్లే ఇదంతా జరుగుతోంది, ఎవరో తెలుసుకుందామని చీట్లు వేశారు. అందరూ ఊపిరి బిగపట్టి చూస్తుండగా ఆ చీటీ యోనా పేరుమీదే పడింది. అప్పుడు యోనాకు అంతా అర్థమైపోయింది. తన తప్పు నొప్పుకున్నాడు. ఈ తుఫానుకు కారణం నేనే, నన్ను తీసి సముద్రంలో పడేయండి, అప్పుడంతా సర్దుకుంటుంది అని వాళ్లకు షాకిచ్చాడు. నావికులు అయిష్టంగానే యోనాని సముద్రంలో పడేశారు. వాళ్ళలా పడేశారో లేదో అద్భుతం జరిగినట్టు తుఫాన్ మొత్తం ఆగిపోయింది. కాని యోనా కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. దేవుడు పంపిన ఒక పెద్ద తిమింగలంలాంటి చాప అతన్ని మింగేసింది. 3 రోజులు 3 రాత్రులు ఆ చాప కడుపులో చిమ్మ చీకటిలో ఒంటరిగా ఊహించుకుంటేనే భయంగా ఉంది కదూ. ఆ చీకటిలో, ఆ ఒంటరితనంలో యోనా అహంకారం మొత్తం కరిగిపోయింది. తన తప్పు తెలుసుకున్నాడు. మనస్సు పూర్తిగా పశ్చాత్తాపపడి దేవుణ్ణి ప్రార్థించాడు. నన్ను క్షమించు తండ్రి అని వేడుకున్నాడు. ఇది యోనా కథలో ఒక టర్నింగ్ పాయింట్. మరి దేవుడు యోనా ప్రార్థనను విన్నాడా? అతనికి విధి నుంచి విముక్తి లభించిందా? లేక కథలో ఇంకేదైనా మలుపుందా? చూద్దాం. దేవుని ఆజ్ఞ ప్రకారం ఆ చేప యోనాని ఒడ్డుకు తీసుకొచ్చి నేలమీద కక్కేసింది. అవును, వినడానికి కొంచెం వింతగా ఉన్నా అదే జరిగింది. యోనా బతికాడు. ఇది అతనికి దొరికిన ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆరంభం. ఇప్పుడు దేవుడు యోనాతో మళ్ళీ మాట్లాడాడు. మరి ఈసారైనా ఏదైనా కొత్త ఆజ్ఞ ఇచ్చాడా? లేదు, అదే పాత ఆజ్ఞ. మళ్ళీ నినేవేకు వెళ్ళు, నేను చెప్పిన సందేశాన్ని వాళ్లకు ప్రకటించు. యోనాకు రెండో అవకాశం దొరికింది. కాని తప్పించుకోవాలనుకున్న పని మాత్రం మారలేదు. ఈసారి యోనా రెండో మాట మాట్లాడలేదు. నేరుగా నీనివే నగరానికి బయల్దేరాడు. మరి ఆ పాపపు నగరంలోకి వెళ్లి యోనా హెచ్చరించినప్పుడు అక్కడి ప్రజలు ఎలా స్పందించారు? వాళ్ల స్పందన చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. యోనా అక్కడకు వెళ్లి ఏమీ సున్నితంగా చెప్పలేదు. చాలా సూటిగా, కఠినంగా చెప్పాడు. వినండి, ఇంకో 40 రోజుల్లో దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ పశువుల్ని, ఈ నగరాన్ని మొత్తం నాశనం చేయబోతున్నాడు.
అంతే, సింగిల్ లైన్ వార్నింగ్ ఇచ్చి పక్కకు వెళ్ళిపోయాడు. ఇక్కడ కథ ఊహించని మలుపు తీసుకుంది. ఆ క్రూరులైన నీనివే ప్రజలు యోనా మాటలు విని వెంటనే పశ్చాత్తాపపడ్డారు. రాజు దగ్గర్నుంచి బంటు వరకు, చివరికి పశువులకు కూడా ఆహారం పెట్టకుండా అందరూ గోనెపట్టలు కట్టుకుని బూడిద పూసుకుని దేవుణ్ణి క్షమించమని వేడుకున్నారు. నగరం మొత్తం ఏకమైంది. వాళ్ల నిజమైన పశ్చాత్తాపాన్ని చూసిన దేవుడు కరుణించాడు. తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. నీనెవే నగరాన్ని నాశనం చేయకుండా క్షమించాడు. ఆ నగరం బతికిపోయింది. అమ్మయ్యా, అంతా సుఖాంతం అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు నీతి ఇప్పుడే మొదలవుతుంది. నీనెవే ప్రజలు బతికిపోయారని యోనా సంతోషించాల్సింది పోయి కోపంతో ఊగిపోయాడు. దేవుడి దయను చూసి యోనాకు ఎక్కడలేని కోపమొచ్చింది. అయ్యో, నేను చెప్పిన మాట అబద్ధమైపోయింది, నా శత్రువులో నాశనం కాలేదు అని చాలా నిరాశ చెందాడు. అందుకే నగరం బయటకు వెళ్ళి ఒకచోట కూర్చుని ఏమైనా జరుగుతుందేమో అని ఎదురుచూట్టం మొదలుపెట్టాడు. యోనా అలా ఎండలో కూర్చున్నప్పుడు దేవుడొక అద్భుతం చేశాడు. రాత్రికి రాత్రే అక్కడొక మొక్కను మొలిపించి యోనాకు నీడనిచ్చాడు. దానికి యోనా చాలా సంతోషించాడు. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. మరుసటి రోజు ఉదయానికే ఒక పురుగు వచ్చి ఆ మొక్కను తినేసింది. అది వాడిపోయి చనిపోయింది. ఇప్పుడు చూడండి, కథలోని అసలైన సారాంశం ఇదే. యోనా దేని గురించి కోపంగా ఉన్నాడు? ఒక మొక్క గురించి. అది కూడా తను పెంచింది కాదు, ఒక్క రోజులోనే వచ్చి పోయింది. మరి దేవుడు దేని గురించి ఆలోచించాడు? 1,20,000 మందికి పైగా జనాభా ఉన్న ఒక పెద్ద నగరం గురించి, వాళ్ల పశువుల గురించి. యోనా ఆలోచన ఎంత చిన్నది, దేవుడి కరుణ ఎంత పెద్దది అనే తేడా ఇక్కడే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే దేవుడు యోనాని ఒక సూటి ప్రశ్న అడిగాడు. యోనా, నువ్వు కష్టపడి పెంచని ఒక్క రోజులోనే పోయిన ఈ మొక్క కోసం ఇంత బాధపడుతున్నావే, మరి మంచి చెడు తెలియని లక్షలాది మంది ప్రజలున్న ఆ గొప్ప నగరం గురించి నేను పట్టించుకోకూడదా? ఈ యొక్క ప్రశ్న యోనా కళ్ళు తెరిపించింది. దేవుడి కరుణ ఎంత అపారమైనదో మనకు కూడా అర్థమయ్యేలా చేస్తుంది. చూశారుగా, యోనా కథ కేవలం ఒక ప్రవక్త గురించిన కథ కాదు. ఇది మనందరి కథ. మన ఆలోచనా విధానం గురించి, కరుణ గురించి, రెండో అవకాశాల గురించి చెప్పే కథ. కథ చివర్లో మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. మన జీవితాల్లో కూడా వాడిపోయిన మొక్కలాంటి చిన్న చిన్న విషయాల కోసం కోపపడుతూ ఒక నగరంలాంటి పెద్ద విషయాలను, అంటే మనుషులను, వాళ్ల పట్ల చూపించాల్సిన కరుణను ఎక్కడైనా విస్మరిస్తున్నామేమో అని ఒక్కసారి ఆలోచించుకోవాలి.